స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహారదీక్షకు చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చంద్రబాబు గారు వెంటనే రావాలి. చంద్రబాబు గారు ఇక్కడికి రావాలి. పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్మికులకు భరోసా ఇవ్వాలి. 4,200 మంది మళ్ళీ ఉద్యోగాలలో చేర్చుకోవాలి. 14,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు మళ్ళీ పర్మనెంట్ చేయాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయనీయము అని హామీ ఇవ్వాలి. రైల్లో విలీనం చేస్తాము అని హామీ ఇవ్వాలి. యాక్టివ్ మైన్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖ స్టీలు కానీ ఈ కార్మికులు కానీ ఏ లోటు ఉండదు, ఏ డోకా ఉండదు అని హామీ ఇచ్చిన తర్వాతనే చంద్రబాబు గారు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని. మీకు 48 గంటలు టైం ఇస్తున్నాం. టైం దాదాపు 1 గంట కావస్తుంది. ఈ రోజు 2వ తేదీ, 4వ తేదీన 1 గంట లోపు ఈ 4,200 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తున్నాము అని మీరు చెప్పకపోతే, ఇన్ రైటింగ్ మీరు చెప్పకపోతే, వాళ్లకు భరోసా కల్పించకపోతే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు 4వ తేదీ 1 గంట నుంచి నిరాహార దీక్షకు దిగుతుందని నాయకత్వం 4,200 మందిని మళ్ళీ ఉద్యోగాలకి తీసుకుంటున్నాము అని హామీ ఇవ్వాలి చంద్రబాబు గారు. వాళ్ళకు ఈ రైటింగ్ వాళ్ళ చేతుల్లో పేపర్ ముక్క పెట్టాలి చంద్రబాబు గారు. పెట్టని నేపథ్యంలో 4వ తేదీ 1 గంట నుంచి షర్మిలారెడ్డి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తారు. అన్నా రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఇది వరకు కూడా మీకు మాట ఇచ్చాను. నేను 2 సార్లు వచ్చాను